That's good, very good. Old Testament. ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధనలో ఉంది. That's what God wants from everyone of us. అదే విధానంలో దేవుడు ప్రతి ఒక్కరిని సిద్ధపరచాలని ఆశపడుతున్నాడు. So one more song, salvation song we'll sing, and then we'll go to the lesson. రక్షణ గురించిన ఒక పాట పాడుకుందాం. ఆ పాట తర్వాత మనం లెసన్ వరకు వెళ్దాం. No, you can't get to heaven without salvation. So shall we sing that one? మనం పాడుకుందాం పాట. No, you can't get to heaven without పాడాలి. No, you can't get to heaven without S-A-L-V-A-T-I-O-N. Sing to loud and clear. S-A-L-V-A-T-I-O-N. Shout it out loud and clear. S-A-L-V-A-T-I-O-N. No, you can't get to heaven without S-A-L-V-A-T-I-O-N. As a gift of His love you receive. S-A-L-V-A-T-I-O-N. John 16:31. S-A-L-V-A-T-I-O-N. Just believe and receive. S-A-L-V-A-T-I-O-N. So you want to catch to become a fishers of man. మీరు చేపలు పట్టే జాలు కావాలంటే What you must have first? మీకు మొదటగా మీకు ఏం కావాలి? So salvation is important. రక్షణ అనేది ప్రాముఖ్యమైనది. Salvation means what? రక్షణ అంటే ఏంటి? Salvation means what? రక్షణ అంటే ఏంటి? Good. Accepting the Jesus Christ in your life. Saying, Lord, come into my heart. యేసు ప్రభువును మనం రక్షకుడిగా అంగీకరించడము, మన దేవుని మన హృదయంలోనికి రావడానికి అంగీకరించడం. The moment you accept the Lord, ఎప్పుడైతే మీరు యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తారో, then whose child will become? Of your child. Whose child will become? You are the child of Lord Jesus Christ. అప్పుడు మీరు దేవుని పిల్లలు అవుతారు. So that's what Lord wants. అదే దేవుడు కావాలనుకుంటున్నాడు. Today we will see about a story. ఈ రోజు మనం ఒక కథ చూసుకోబోతున్నాము. From book of Isaiah. యెషయా గ్రంథం నుండి చూడబోతున్నాము. All of you. What? God's message in future. Well, he has to tell what God tell him to tell. He has to tell. కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేశాను. So this king, what he has done is, ఈ యొక్క రాజు ఏం చేసినాడంటే, he was a very good king. ఇతను మంచి రాజు. అతడు తన తండ్రి అయిన అమర్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంది? ఎలా ఉంది? యథార్థంగా ఉంది. దేవుని యొక్క యథార్థంగా ఉంది. అతడు పరిపాలించే నాయకుడు. ఏ విధంగా పరిపాలించాలి తను? నీతిగా పరిపాలించాలి. యథార్థంగా పరిపాలించాలి. అది ఎంతో మంచి పని. దేవుడు తనకి ఏదైతే ఇచ్చినాడో తన పనిని తాను మంచిగా చేయాలి, యథార్థంగా చేయాలి. మీకు ఇచ్చిన పనిని ఏదైనా మీ ఇంట్లో కానీ ఇంకా దైవమైన స్థలాల్లో మీరు మీ యొక్క పనిని సరిగ్గా చేస్తున్నారా?
properly and with fear of God. మీరు మీకు ఇచ్చిన పనిని సరిగ్గాను దేవుని భయంతోనే చేయాలి. So if we send you to purchase something from the shop, మీకు మళ్ళీ ఏదైనా షాప్కి వెళ్ళి కొనుక్కుందామని పంపించినప్పుడు what you will do? ఏం చేయాలి మీరు? ఏం చేస్తారు? కరెక్ట్ కొంటారా లేకుంటే ఏం చేస్తారు? కరెక్ట్ కొంటారా? కొద్దిగా మిగిలించుకొని చాక్లెట్ కొనిస్తారు కదా. సో దట్స్ వాట్ వి డూ. అదే మేము మనం చేస్తున్నాం. What we do is we take some amount and then how my mother or father will see. So it is whatever I said, for this much only I brought, another thing you purchase chocolates and eat. మా అమ్మ మా నాన్న తెలియదు, వాళ్ళు చూడలేదు కదా, నేను ఇంత మాత్రమే కొన్నాను అనుకుని కొంత కొంటారు, కొంత మిగిలించుకుంటా ఉంటారు. Are you righteous or you are యథార్థంగా ఉన్నావా? మీరు నీతిగా యథార్థంగా ఉన్నారా? ఉన్నారా లేదా? లేదు. ఎందుకు? ఆయన తల ఒప్పుకున్నాడు, ఎంత చాక్లెట్ కొంటే యథార్థంగా ఉన్నావా? తల ఒప్పుకున్నందుకు. సో వీఆర్ నాట్ రైచియస్ ఇన్ అవర్ గివింగ్. మనము మన పనులలో మనం యథార్థంగా లేము. బట్ దిస్ కింగ్ వాజ్ ఎ వెరీ రైచియస్ కింగ్. ఈ యొక్క రాజు మాత్రము యథార్థవంతుడు. And he was what God has told him, he was doing it. దేవుడు ఏదైతే తనకు తెలియజేసినాడో అది తప్పకుండా చేసేవాడు. 1 year old he was. అతనికి ఎన్ని సంవత్సరాలు? 16 years. 16 సంవత్సరాలు. ఎంతమంది 16 years old ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? అర్థమైంది. దేవుడు ప్రతి ఒక్కరికి దేవుని పని చేసే అవకాశం ఇచ్చినాడు. But we have to do that task only. మనము ఆ పని మాత్రమే చేయాలి. But we want to go and enter into some other fellow and then we want to do that also. మనము మన సంబంధం లేని దానికి వెళ్ళి అక్కడ కూడా చేయాలని అనుకోవద్దు. So be careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. All these 80 priests, they came to the Uzziah. ఇక్కడ 80 మంది యాజకులు ఉజ్జయ దగ్గరికి వచ్చి Then they told him, please, it is not your duty to burn the incense. వారు వచ్చి చెప్తున్నారు, ఇక్కడ ధూపం వేయడము నీ పని కాదు అని హెచ్చరిస్తున్నాను. So if you do it, God will curse you. ఈ పని నువ్వు చేస్తే నీ మీదకి దేవుడు శాపాన్ని తీసుకొస్తాడు. See, until now you are doing it properly. ఇది నువ్వు చేయకూడదు. ఇంతవరకు బాగానే చేస్తున్నావు. ఇంతవరకు నువ్వు బాగానే చేస్తున్నావు. But now please take warning and don't burn the incense in the temple. ఈ హెచ్చరికను తీసుకొని నువ్వు ఈ ధూపం వేయకుండా మౌనంగా ఉండని చెప్పాను. But this fellow was so furious. ఈ యొక్క ఉజ్జయ ఎంతో కోపం తెచ్చుకొని, See, I am the king. నేను రాజును, I can do anything. నేను ఏదైనా చేయగలను. But please say no, it is not your duty. యాజకులు చెప్పినారు, ఇది నీ పని కాదని చెప్పినారు. So but he never taken the warning. అతడు ఆ యొక్క హెచ్చరికను ఏమాత్రం కూడా తీసుకోలేదు. That terrible thing happened to him. అటువంటి భయంకరమైన పని అక్కడ జరిగింది. జరిగింది. What did happen? అక్కడ ఏం జరిగిందో తెలుసా? 19th verse. ఉజ్జయ ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడి యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరంలో ధూపపీఠము పక్కన అతడు ఉండగా యాజకులు చూచుతున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. అక్కడ ఏం జరిగిందో తెలుసా? అందరూ అతని వైపు రాజు వైపు చూస్తున్నారు. అక్కడ ఏం జరిగింది? తల నుండి కుష్ఠరోగం అనేది కలుగుతా వచ్చింది. ఎంత భయంకరమైన విషయం! అతడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు, ఎంతో మంచిగా ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు ఏం జరిగింది? అవిధేయతను బట్టి ఏం జరిగింది? ఏమొచ్చింది అతనికి? కుష్ఠరోగం అనేది వచ్చింది. కుష్ఠరోగం కనుక వస్తే ఎవరు కూడా మీ ఎద్దుకు రారు. ఇంగ్లీష్ లో ఒక కోరస్ ఉంది, మీకు తెలుసా? Obedience is the very best way to show that you believe. And what the Lord commands, doing it happily. Action is the key to immediately joy you will receive. Obedience is the very best way to show that you believe.
you believe. So obedience is the very best way. విధేయత చూపెట్టడం అనేది సరైన మంచి మార్గము. But he did not obey. కానీ అతడు ఉజ్జియా ఏమాత్రం కూడా విధేయత చూపెట్టలేదు. So leprosy came. అందరూ బట్టి తన కుష్ఠరోగం వచ్చింది. Then all the people want to push him out. అక్కడున్న యాజకులు అందరూ కూడా అతన్ని మందిరంలో నుండి బయటకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. But himself, because he got leprosy, himself hurried and went away from. అతనికి అక్కడ ఉన్న వాళ్ళందరూ తన త్రోయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏం జరిగిందంటే తన కుష్ఠరోగం వచ్చిన కారణంగా తన నుంచి తానే బయటికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తాను ఎంతగానో సిగ్గుపడుతూ వచ్చినాడు. ఎంత భయంకరమైన విషయం. మీరేమాత్రం కూడా అవిధేయులుగా ఉండకూడదు. మొట్టమొదటిగా మనం విధేయత చూపెట్టాలి. తర్వాత మీకు ఏదైనా ఉంటే తర్వాత చెప్పాలి. మొదటిది ఏంటంటే విధేయత చూపెట్టడం. విధేయత చూపెట్టడం నేర్చుకోవాలి. So now we'll come to the next phase. మనం ఇంకొక భాగానికి వస్తే then we'll come to the Isaiah 6th chapter. యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి వస్తే see this Isaiah was so much discouraged. ఈ యొక్క యెషయా ఎంతో నిరుత్సాహంగా ఉన్నాడు. Because this is such a good king. ఎందుకంటే ఈ యొక్క మంచి రాజు. Now what has happened to him? అతనికి ఏం జరిగింది? ఫస్ట్ వర్స్ అవుతాను. రాజైన ఉజ్జియా మృతి చెందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆశ్రయ ఉండగా నేను చూచితిని. అతని అప్పుడు ఏం జరిగిందంటే ఉజ్జియా తన కుష్ఠరోగం చేత మరణించాడు. అతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాడు? సెకండ్ క్రానికల్ 26. Which was how many years? Then is Urari. It's later. Just within few, మొదటి 3-4 వర్షాలు. How many years he ruled the kingdom? 52 years. How many years? 52 years he ruled. Isaiah, Second Chronicles 26. 26:3 ఉంది. విజయాన్ని ఆరంభించినప్పుడు 6 వాడే యెరూషలేములో 82 సంవత్సరాలు లేదు. So how many years he ruled? ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? అతడు కుష్ఠరోగైనప్పటికీ but still he ruled about 52 years. అయినప్పటికీ 52 సంవత్సరాల దాకా తాను పరిపాలించాడు. He might have confessed to the Lord, Lord, I have done a very wrong thing. దేవుని తన పాపాన్ని ఒప్పుకున్నాడు, నేను ఎంతో తప్పు చేసినానని. So Lord also, even though he did not heal the leprosy. తన కుష్ఠరోగం తీసేయలేదు. But he must allowed him to rule 52 years. దేవుడు తన కుష్ఠరోగం తీసేయలేదు కానీ 52 సంవత్సరాల వరకు పరిపాలించడానికి దేవుడు అనుమతించినాడు. Ruling from one house to other. Because he cannot stay in the one house. తను ఒకటే ఇంట్లో ఉండేవాడు, ఒక ఇంటి నుండి ఇంకో ఇంట్లో అలా మారుతూ పరిపాలించినాడు. So but because God is a gracious God. దేవుడు ఎంతో కృపగలిగిన వాడు. At the same time this our Isaiah became very discouraged. ఇక్కడ మనం చూస్తే యెషయా ఎంతో నిరుత్సాహంగా ఉన్నాడు. In Isaiah 6th chapter. యెషయా 6వ అధ్యాయంలో when Uzziah died. ఉజ్జియా చనిపోయిన తర్వాత రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనముందు ప్రభు ఆసనయుండగా నేను చూసితిని. ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిల్చుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానము చేయుచుండెను. ఇక్కడ దేవదూతలు ఏం చేస్తున్నారు? యెషయా ఎంతో నిరుత్సాహంలో ఉన్నప్పుడు
vision. దేవుడు తనకు ఒక దర్శనం చూపెట్టినాడు. So what vision he has seen? ఆ దర్శనంలో ఏం చేసినాడు? He saw in heaven the Lord was sitting on the throne. పరలోక రాజ్యంలో దేవుడు సింహాసనం మీద ఉండడం చూసినాడు. Then all the angels what they are doing? అక్కడ ఉన్న దేవదూతలందరూ ఏం చేస్తున్నారు? Angels, they are worshipping the Lord, saying, "Holy, holy, holy, Lord God Almighty." అక్కడ ఉన్న దేవదూతలందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు దేవుడు గొప్పవాడు అని ఆరాధిస్తా ఉన్నారు. See, that's what means. The Lord has given a vision to see the heaven open and Lord Jesus was sitting on the throne. పరలోకం తెరవబడి ఆ సింహాసనం మీద పరలోక రాజ్యంలో దేవుడు సింహాసనం మీద కూర్చుండడము అనే దర్శనాన్ని దేవుడు యెషయాకు చూపించినాడు. The moment he saw that vision, ఎప్పుడైతే ఆ దర్శనం చూసినాడో all his discouragement vanished away. తన యొక్క నిరుత్సాహం అంతా పూర్తిగా పట్టుకుపోయింది. Because such a beautiful vision. ఎందుకంటే అది ఎంతో మంచి దర్శనము. See, heaven is open and all the angels worshiping the Lord. పరలోకం తెరవబడి దేవదూతలందరూ ఆరాధించడం చూసినాడు. Then he has seen his condition. అప్పుడు తన యొక్క పరిస్థితిని తను చూసుకోగలిగినాడు. He thought that how terribly I am unclean. ఎంత నేను అపవిత్రుడిగా ఉన్నానో అని తన యెషయా తెలుసుకోగలిగినాడు. ఆ సమయం వరకు యెషయా అనుకున్నాడు నేను చాలా మంచివాడని అనుకున్నాడు. కానీ తనకు తెలియదు తనలో ఎంత పాపం ఉందనేది. ఎప్పుడైతే ఆ పరలోక దర్శనం చూసినాడో అప్పుడు తను తెలుసుకోగలిగినాడు తను ఎంత భయంకరమైన పాపి అని. అప్పుడు దేవుడు ఒక గొప్ప విషయం చేసినాడు. ఏం చేసినాడు? 5వ వచనం, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించేవాడను, నేను నశించుకుని రాజును సైన్యముల కదవి యెహోవాను నేను కల్లారా చూచు అనుకుంటుని. అప్పుడు శరాపులోనప్పుడు తాను బలిపీఠం నుండి కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు తిరిగి వచ్చిన నోటికి దాన్ని తగిలించి. ఎప్పుడైతే తాను ఘోరమైన పాపి అని తాను తెలుసుకోగలిగినాడో అగ్ని అక్కడ ఎప్పుడైతే యెషయా తన పాపని తెలుసుకున్నాడో దేవుడు ఏం చేసినాడంటే ఒక కాలుతో ఒక అగ్నిని తీసుకొని తన యెషయా యొక్క పెదవులకు తాకిస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి తాను యెషయా పవిత్రుడైపోయినాడు. ఆ విధంగా దేవుడు మనల్ని పవిత్రపరుస్తాడు. యెషయా 3:25 ఏం చెప్తుంది? రోమా 3:25 ఏం చెప్తుంది? పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరం మనం ప్రభువైన క్రీస్తు చేసినందుకు నిత్య జీవం. దేవుని యొక్క కృపను బట్టి తాను దేవుడు దేవదూతలను పంపించి యెషయాను పవిత్రపరుస్తూ వచ్చినాడు. ఆ విధంగా అతని యొక్క పాపము తీసివేయబడింది. ఇంకా దేవుడు ఏం చేసినాడు? ఒకటితో ఏం చేస్తుందంటే రోమా 1:16లో ఐఎమ్ నాట్ అష్యూమ్డ్ power of God to salvation to everyone that believeth, to the Jew first and also. So I have skipped it, but remember this memory verse. ఈ యొక్క కడద వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. So then as we go further in John 14:6, what he says. మనము యోహాను 14:6కి వెళ్తే ఏం చూస్తాము? అక్కడ ఏమనుంది? I am the way, the
truth and the life. Then, so those who come to here, if you have to come to the Lord, to the only Lord Jesus Christ. మీరు దేవుని ఎందుకు చేరాలంటే కేవలము యేసు ప్రభు ద్వారా మాత్రమే మనము John 1:12 says, యోహాను 1:12 ఏం చెప్తుందంటే, what is it? Quick, because the time is over. See, that's what God does. Those who believe on Him, He will give the power to become the children of God. ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలు అయ్యే అధికారంలో దేవుడు ఇస్తాడు. The Lord is waiting at the door. దేవుడు ఆ యొక్క తలుపు యొద్ద నిలబడి వెయిట్ చేస్తా ఉన్నాడు. Revelation 3:20. ప్రకటన 3:20 ఏం చెప్తుందంటే, గట్టి చెప్పాలి. I am standing at the door. ఇదిగో నేను తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా స్వరం నేను తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయను. దేవుడు ఆ యొక్క ద్వారం దగ్గర వెయిట్ చేస్తా ఉన్నాడు. ఏ విధంగానైతే ఆ యొక్క యేషయా యొక్క పెదవులు తాకుతూ వచ్చినాడు, అదే విధంగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హృదయాన్ని దాని ద్వారం తెరిస్తే దేవుడు మీలోనికి వచ్చి యేషయా లాగా దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుడు ఏమనుకుంటున్నాడు, నేను ఉజ్జయ లాగా చేయాలనుకుంటున్నాడు. ఉజ్జయ అనే అతను చాలా మంచి రాజు. తనలోనికి తన హృదయంలోనికి ఏమొచ్చింది? గర్వం అనేది వచ్చింది. అదే విధంగా మనలో కూడా ఏదో ఒక పాపం వచ్చి పరలోక రాజ్యం చేరకుండా ఆటంకపరుస్తుంది. This is the sin I am entering me to enter into God's kingdom. Please help me remove and cleanse me as our cleansed Isaiah. యేషయాని ఏ విధంగానైతే నువ్వు పవిత్రపరిచినాడో అదే విధంగా నేను పాపిని ప్రభువా, నా పాపమును కూడా పవిత్రపరచు, నన్ను పరలోక రాజ్యం చేర్చుకున్నట్లుగా నాకు సహాయం చేయని మనం అడగాలి. దేవుడు మనల్ని క్షమించి తన బిడ్డగా మనం చేసుకుంటాడు. అదే ఉద్దేశంతో ఈ VBS అనేది నిర్వహించబడుతూ ఉంది. ఈ VBS ను విడిచిపెట్టకుంటే ప్రతి ఒక్కరు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించాలి. మేము చేతి పెట్టేమని అడగట్లేదు, కానీ మీరు మోకరించి ప్రార్థన చేయండి. అందరూ మోకరించండి. బిడ్డ, ఇప్పటి వరకు ఇంకా నువ్వు నన్ను రక్షకుడుగా అంగీకరించలేదు.